దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలం తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తర్వాత సొలొమోను హమాతు షోబా అను స్థలమునకు పోయి దాన్ని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరునకు హామాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బెత్హోరోను దిగువ బెత్హోరోను గౌనులను అడ్డ గోడలు గల ప్రాకార పట్టణములను కట్టించెను. బయాలుతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ, రథములు ఉంచు పట్టణములన్నిటినీ, గుర్రపు రౌదులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేము నందుండు లెబోనోను నందును తాను ఏలు దేశముల అన్నిటి అందును ప్రాకార పురములను కట్టింపవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలులో సంబంధులు కాని హిత్తీలలో నుండి, అమోరీల నుండి, పెరిజీల్లో నుండి, హివీల్లో నుండి, యోబీసీల్లో నుండి శేషించున్న సకల జనులను ఇశ్రాయేలు నాశనం చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయవారిగా చేసుకుని ఉండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనికైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతుల్లో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజు అయిన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలు రాజు అయిన దావీదు నగరు నందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్నం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మండపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదినము నిర్ణయం చెప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, నియామక కాలముల యందును, సంవత్సరములకును ముమ్మారు జరుగు పండుగల యందును, అనగా పులియని రొట్టెల పండుగల యందును, వారముల పండుగల యందును, పర్ణశాలల పండుగల యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవ ధర్మములను జరుపుకుంటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకులు సమ్ముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగున్నే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీలకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచు వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఏదెము దేశం యొక్క సముద్ర దరినున్న ఎసోన్గెబెరునకును ఎలాతునకును పోగా హీరాము తన పనివారి దగ్గర ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడి నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకుని రాజు అయిన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సొలొమోను గూర్చి నా ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పనివారమును వెంటబెట్టుకుని గంధ వర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి ఆమెతో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారకులు కనిపెట్టుటయు, వారి వస్త్రములను, అతనికి గిన్నెలు అందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం నొంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కన్లారా చూచు వరకు
వారి మాటలను నమ్మక ఉంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలపలేదు. నిన్ను గురించి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకులు భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపించినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయా ఆలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగులు బంగారమును విస్తారమైన గంధ వర్గములను రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజు అయిన సొలొమోనుకిచ్చిన గంధ వర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీర్ నుండి బంగారమును తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు మ్రాను చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరకును సోపాసనములను గాయకులకు తంబురలను సితారాలను చేయించెను. అటువంటి పని అంతకు ముందు యూదా దేశమందు ఎవరును చూసి ఉండలేదు. షేబా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడు ఇచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజు అయిన సొలొమోను ఆమెకి ఇచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకుని మరలి ఆ దేశమునకు వెళ్ళిపోయెను. గంధ వర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొన వచ్చు బంగారం కాక సొలొమోనుకు ఏటేటా వచ్చు బంగారం 1332 మణుగుల ఎత్తు. అరాబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నొద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజు అయిన సొలొమోను సాగగొట్టబడిన బంగారంతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారంతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులములు బంగారం పట్టెను. వాటిని రాజు లెబోనోను అరణ్యపు నగరమందు ఉంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన వస్త్రములతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపనములను సింహాసనములను కట్టియున్న బంగారు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుపక్కల ఊతలు ఉండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపనముల మీద ఇరుపక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజు అయిన సొలొమోనుకున్న పాన పాత్రలు అన్నియు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరున ఉన్న ఉపకరణములు అన్నియు బంగారంతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తార్షీషునకు పోయి 3 సంవత్సరములకు ఒక మారు బంగారు వెండి ఏనుగ దంతము కోతులు నెమళ్ళు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిది ఆయను. రాజు అయిన సొలొమోను భూరాజులు అందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడు ఆయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందు ఉంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులు అందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతి వాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధ వర్గములను గుర్రములను కంచెర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చెను. రథములు నిలువ ఉంచ పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనుకు 4000 గుర్రపు సాళ్లను రథములను 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిస్తీయుల దేశం వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరి పైన అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేము నందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశమందున్న మేడి వృక్షములంత విస్తారంగా ఉండునట్లును చేసెను. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనుకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథము అందును షిలోహీనుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథముల అందును నేబాతు కుమారుడైన యెరోబామును గురించి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు రచించిన గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేము నందు ఇజ్రాయేల్ అందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజు ఆయెను. 2 దినవృత్తాంతములు 10వ అధ్యాయము.
రెహబామునకు పట్టాభిషేకం చేయుటకే ఇశ్రాయేలు అందరును షేకెమునకు వెళ్ళగా రెహబాము షేకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షం నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తులో నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరినీ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకనగా చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాళి మరలా నా యుద్ధకు రండని చెప్పెను. గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవై ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్ప ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యమును చూపి వారితో మంచిగా మాట్లాడిన ఎడల వారు ఎన్నటికీ నీకు దాసులు అగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగిన తన ఎదుట ఉన్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకనగా చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వవలనని మీరు యోచించుతురో చెప్పుడని వారిని అడగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, దానిని చులకనగా చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసిందేమనగా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుం కంటే భారంగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువుగా చేయుదును. నా తండ్రి మిమ్మును చుబుకములతో దండించును గాని నేను కొరడాలతో మిమ్మును దండించదనని చెప్పుము. 3వ దినమందు నా యుద్ధకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారం యరొబామును జనులందరినూ 3వ దినమందు రెహబాము నొద్దకు రాగా రాజు అయిన రెహబాము పెద్దలతో ఆలోచన త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దాన్ని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చుబుకములతో దండించెను, నేను మిమ్మల్ని కొరడాలతో దండించదనని చెప్పెను. యెహోవా షిలోహీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాట స్థిరపరచునట్లు దేవుని నిర్ణయం ప్రకారం జనులు చేసిన మనవి రాజు ఆలకింపకపోయెను. రాజు తాను చేసిన మనవి అంగీకరింపక పోవుట చూసి జనులు, దావీదులో మాకు భాగమేది? యెషయా కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వార్లారా, మీ గుడారాలకు పోడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూసుకొనమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు అందరును ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణంలోను కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజు అయిన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతన్ని చావగొట్టిరి. గనుక రాజు అయిన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథమును ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికిని దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీనుల నుండి ఏర్పరచబడిన యుద్ధ శాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు యూదా రాజును సొలొమోను కుమారుడును రెహబాముతోను యూదా యందును బెన్యామీనుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాటలు ప్రకటింపుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చున్నాడు గనుకను బయలుదేరకుండాను నీ సహోదరులతో యుద్ధం చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధం చేయటం మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేము నందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవ, బెస్యూరు, షోకో, అదుల్లాము, గాతు, మరేషా, జీపు, అదోరా, ఈము, లాకీషు, ఆజేకా, సోర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశంలో ఎందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చెను. మరియు వాటిలో డాలును, బళ్ళెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనులను అతని పక్షమున ఉండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి లేవీలును యాజకులను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ
జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దెయ్యములకును తాము చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలు అట్లు ఉండగా ఇశ్రాయేలు గోత్రముల యందు అంతటను ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకున్న వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గములందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యోరీమెతు కుమార్తెయగు మహలాతును యెషయ కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహం చేసుకొను. అతనికి యోషు, షెమర్యా, జహాము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను వివాహం చేసుకునగా ఆమె అతనికి అబియాను, అత్తాయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలు అందరికంటేను ఉపపత్నులు అందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయాకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశంలోని ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెళ్లిళ్ళు చేసెను. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము. రెహబాము రాజ్యం స్థిరపరచబడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు అందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరం నందు ఐగుప్తు రాజైన సీసాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారి లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబాము నొద్దకును షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థులను ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూసెను గనుక యెహోవాకు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకునిరి గనుక నేను వారిని నాశనం చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకును దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు అగుదురు. ఐగుప్తు రాజైన సీసాకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములు అన్నిటినీ రాజనగర్లోని బొక్కసములు అన్నిటినీ దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు తీసుకుని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్ళను చేయించి వాటికి రాజు నగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తను తాను తగ్గించుకుని నందున యెహోవా అతనిని బొత్తిగా నిర్మూలం చేయక యూదవారు కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూసి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేములో నందు స్థిరపరచబడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలునారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడు గలవాడై ఉండెను. తన నామమును అచ్చుట ఉంచుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటి నుండి యెహోవా కోరుకున్న పట్టణమును అగు యెరూషలేము నందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయామా, ఆమె అమ్మోనీరాలు. అతడు తన మనస్సు యెహోవాను ఎదుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చి షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి అందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజు ఆయెను.
రెండో దినవృత్తాంతములు 13వ అధ్యాయము. రాజు అయిన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేము నందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ. ఆమె గిబియా ఊరివాడైన ఊరీయేలు కుమార్తె. అబియాకును యెరోబామునకును యుద్ధం కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధం చేసెను. యెరోబామును 80 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించిందేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వార్లారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు గదా. ఆయనను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడు అగు యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వంశంన ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చెయ్య తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్యదేశముల జనులకు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు గదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుట కైవచ్చు. ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారం కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలు చేయుచున్నారు. వారు ఉదయ అస్తమయ కాలములయందు యెహోవాకు దహనబలులను అర్పించు సుగంధ ద్రవ్యములతోనూ ధూపము చేయుచు పవిత్రమైన బల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభములను ప్రతిమలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచు ఉన్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారు అయితిరి. ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయుటకై బూరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షంన ఉన్నారు. ఇశ్రాయేలీలు వార్లారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. చేసినను మీరు జయమునందరు. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్లను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి ముందుగా మాటుగాండ్లను వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదావారు తిరిగి చూసి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరినూ అబియా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతము అయిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయం నొందిరి. అబియా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యోషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరల బలము పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందుచేత అతడు మరణము పొందెను. అబియా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకుని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటిక గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. రెండో దినవృత్తాంతములు 14వ అధ్యాయము. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు ఆయను.
ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడుచేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలమును సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణముల అన్నిటిలో నుండి తీసి వేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమును ప్రాకారం గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలంలో డాళ్ళు ఈటెలు పట్టుకును 3 లక్షల మంది యూదావారును కేడెములను ధరించి విల్లు వెయ్యు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా ఆసా అతన్ని ఎదుర్కొన బోయెను. వారు మరేషా నొద్ద జాఫాతా అను పల్లపు స్థలముల యందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన జయము నొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడా ఉన్న వారును గేరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయిరి. యూదావారు విశేషంగా కొల్ల సొమ్ము పట్టుకునిరి. గేరారు చుట్టూ ఉన్న పట్టణంలోని వారందరి మీదికి యెహోవా భయం వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లబెట్టి వాటిలో ఉన్న మికటమైన కొల్ల సొమ్ము అంతయు దోచుకునిరి. మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకుని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను: ఆసా, యూదా వార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన ఎదుట విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షము అగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడు ఆయనను ఉపదేశం చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలునకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశములు కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిను గనుక తమ పని పాటలను చక్కబెట్టుకొనుటకే తిరుగు వారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయిన ఓబేదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మాన్యంలో తాను పట్టుకున్న పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మండపపు ఎదుర నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారినందరినీ బెన్యామీనులు వారందరినీ ఎఫ్రాయిము మనష్షే సిమియోను గోత్రస్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇజ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. ఆసా ఏలుబడియందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి
తాము తీసుకుని వచ్చిన కొల సొమ్మంతటిలో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించిరి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలేమి పెద్దలేమి పురుషులేమి గాని స్త్రీలే గాని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారందరికిని మరణము విధించుదుము అనియు నిష్కరణ చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదములతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ నుండి దేశస్థులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగచేసెను. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజు అయిన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నములు చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆస ఉన్నత స్థలములను ఇజ్రాయెల్లో నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థంగా ఉండెను. తాను ప్రతిష్ఠించినట్టు వెండి బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరమునందు ఉంచెను. ఆస ఏలుబడియందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము. ఆస ఏలుబడియందు 36వ సంవత్సరంన ఇజ్రాయేలు రాజైన బయస యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజు అయిన ఆస యొద్దకు రాక పోకలు జరపక ఉండునట్లు రామాను కట్టింపక ఆస యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోనికి వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదాదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇజ్రాయేల్ రాజు అయిన బయస నన్ను విడిచి ఆవలికి పోవునట్లు నీవు అతనితో చేసియున్న సంధిని భంగం చేయమని వర్తమానము చేసెను. బెన్హదాదు రాజు అయిన ఆస మాట అంగీకరించి తన సైన్యములను అధిపతులను ఇజ్రాయేల్ వారి పట్టణం మీదికి పంపగా, వీరు ఈయోనును దానును అజెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకును చేరిన పట్టణంలోని కొట్లను కొల్లపెట్టిరి. బయస అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆస యూదా వారందరినీ సమకూర్చెను. వీరు పోయి బయస కట్టించుచుండిన రామా పట్నపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆస గేబాను మిస్పాను ప్రాకారపురములను కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందునకు ఆస అతని మీద కోపించి రౌద్యము చూపి అతన్ని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరచెను. ఆస చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇజ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆస తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమున మృతి నొందగా, అత్తరు పనివారి చేత సిద్ధం చేయించబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధ వర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయము. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు అయి
ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపు పురములు అన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణంలో ఎందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచూ ఉండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును ఒబెద్యాను జకర్యాను నెతనయేలును మీకాయాను షెమయా నెతన్యా జెబెద్యా ఆషాహేలు షెమీరా మోతు యోహోనాతాను అదోనియా టోబియా టోబా దోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాయును యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణముల అన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశం చుట్టూ ఉండు జనులు రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరాబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలోనూ అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరులు వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంత అనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడు అగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండవడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవవాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తాను మనఃపూర్వకంగా అర్పించుకునిన అమస్య అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. బెన్యామీనులలో ఎలెద్యా అను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీని యొద్ద వింటిని కేడెంను పట్టుకుని వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నాదులై ఉండిరి. రాజు యూదయ అంతటా ఉండు ప్రాకారపు పురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములలో చేరిన వారై ఉండిరి. 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో ఉండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోటకు అతన్ని ప్రేరేపించెను. ఇజ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధంనకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతిని విచారణ చేదుం రండనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధంనకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, యెహోవా దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడగగా, ఇజ్రాయేల్ రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడ్నే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను అనగా, యెహోషాపాతు, రాజా అలాగూ అనవద్దు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన
పరివారంలో ఉన్న ఒకరిని పిలిపించి ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రంగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజు అగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవినిని ముందరి బయలు నందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచూ ఉండిరి. అప్పుడు కెనాయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచిదవని యెహోవా సెలవిచ్చున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారంగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి జయము పొందుదుము అనిరి. మికాయాను పిలుచుటకును పోయిన దూత అతన్ని కనుక్కొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖంగా మేలునే పలుకుచూ ఉన్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుము అనగా, మికాయా యెహోవా జీవంతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దాన్నే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూసి, మికాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడగగా అతడు, పోయి జయించుడి, వారు నీ చేతికి అప్పగింపబడుదురు అనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధం కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టి పెట్టించుకొందును అని అతనితో అనగా, అతడు, కాపర్లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరినూ పర్వతముల మీద చెదిరిపోట చూచితిని, వారికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానంగా పోవాలనియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇజ్రాయేల్ రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడినే గాని నా విషయమే మేలుని ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మికాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కనను ఎడమ పక్కనను నిలవబట్టయు నేను చూచితిని. ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు రామోత్గిలాద్ మీదికి పోయి పడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడగగా ఒకడు ఆ విధంగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగెను. అందుకు ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటును అబద్ధంలాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా, నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఈ ప్రకారంగా చేయమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. అప్పుడు కెనాయానా కుమారుడు అయిన సిద్కియా దగ్గరకు వచ్చి మికాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యుద్ధ నుండి ఏ మార్గమున పోయిననెను. అందుకు మికాయా, దాగుటకే నువ్వు లోపలి గదిలోనికి వెళ్ళు, దినమున దాన్ని తెలుసుకుందు అని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేల్ రాజు పట్నపు అధిపతి అయిన ఆమోన్ నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మికాయాను తీసుకుని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి, నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరసాల్లో పెట్టి క్లేశన్న పానములను ఇయుడి. అప్పుడు మికాయా ఇట్లనెను, నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడి అనెను. అంతటా ఇజ్రాయేల్ రాజును యూదా రాజు అయిన యెహోషాపాతును రామోత్గిలాద్ మీదకి పోయిరి. ఇజ్రాయేల్ రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంనకు పోదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనును. తర్వాత వారు యుద్ధంనకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇజ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరుముట మాని తిరిగి పోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు, నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. ఆయనను ఇజ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకెదురుగా తన రథములను నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయెను. 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయము. యూదా రాజు అయిన యెహోషాపాతు
ఏ అపాయమునకు చెందకుండా యెరూషలేములో నందుండు తన నగరమునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడు అగు యోహు అతన్ని ఎదుర్కొనబోయి రాజు అయిన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను: నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవు అయితివి గదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలోనూ ఆయా దేశముల యందు యూదావారున్న మురుజులు గల పట్టణములన్నిటిలోనూ న్యాయాధిపతులను నిర్ణయించి వారికిలాగూ ఆజ్ఞాపించెను: మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనువాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములు పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేళ్ల పితరుల ఇండ్ల పెద్దల్లోనూ కొందరిని నియమించి వారికిలాగూ ఆజ్ఞాపించెను: యెహోవాయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకంతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలోనూ నివసించు నీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపం రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరలాగు చేసిన యెడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడు అయిన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు అగు జెబెద్యా రాజు సంగతులను విషయంలోనూ పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము. ఇది అయిన తర్వాత మోయాబీలును అమ్మోనీయులును మోయోనీయులలోను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హజాసోన్ తామారు అను ఎగ్నేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటను ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడికొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములు అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనులను రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహు బలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట కెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుటను ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికిని దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులు అయినను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను గదా. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ షేయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలం చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యం నుండి మమ్మను తోలివేటకై వారు బయలుదేరి వచ్చి నాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా?
మా మీదికి వచ్చిన ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మత్యాన్యాకు పుట్టిన యొహియేలు కుమారుడు అయిన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడును అగు అహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించును, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు చీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యమున ముందర ఉన్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారులు యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారు అగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులు అగుదురు అని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదికిని మోయాబీల మీదికిని షేయూరు మన్యపు వాసుల మీదను మోయాబీల మీదను షేయూరు మన్యపు వాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులు అయిరి. అమ్మోనీలును మోయాబీలును షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరులు దుర్గము దగ్గరికి వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒకడును తప్పించుకొన లేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గరకు రాగా శవముల యుద్ధ విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగులను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకును తీసుకుని తాము కొనిపోగలిగిన అంతటి కంటే ఎక్కువగా పోల్చుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకుంటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాఖా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాఖా అనగా స్తుతి ఆశీర్వాదపు లోయ అని పేరు. ఇలాగన యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు సర్వ మండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా వారికి దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యములను ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25వ సంవత్సరములు ఏలెను. అతని తల్లి హిల్కీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుణ్ణి వెతుకుటకు తమ హృదయములను
స్థిరపరచుకునలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యోహు రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యోహు పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యూదా రాజు అయిన యెహోషాపాతు మిగిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహం చేసెను. తార్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసోన్గే బేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మరేషా వాడును దోదావాహు కుమారుడు అగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటూ గనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తార్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతకు దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజు ఆయను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, అహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫెట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజు అయిన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను యూదా దేశంలో ప్రాకారం గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతం చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 వాడు. అతడు యెరూషలేములో 30 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. ఆయనను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపము ఇచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనసు లేక ఉండెను. అతని దినములలో ఏదేమీలు తిరగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకుని తన రథములు అన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తను చుట్టుకొనిన ఏదేమీలను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకును జరుగుచున్నట్లు ఏదోమీయులు యూదా వారి చేతి క్రింద ఉండక తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడెను. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోబర్చెను. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందు అయినను యూదారాజు అయిన ఆసా మార్గముల యందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచిన ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేతను యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివైందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిస్తీలను, కూషీలను, చేరువ ఉన్న అరాబీలను రేపగా వారు యూదా దేశం మీదికి వచ్చి దానిలో చొరబడి రాజునగర్నందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేదు. ఇదంతయు ఆయన తర్వాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతన్ని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరాలు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణము ఆయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు. యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలి ఎవరికి ఇష్టం లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి.
రెండో దినవృత్తాంతములు 22వ అధ్యాయము. అరాబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతన్ని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజునుగా చేసిరి. ఈ ప్రకారం యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గంలో యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలైన అతని నాశనమునకు కారకులు అయిరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్ గిలాదులో సిరియా రాజు అయిన అజాయేలుతో యుద్ధము చేయుటకు ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుయగు యెహోరాముతో కూడా పోయెను. సిరియన్ల చేత యెహోరామునకు గాయము తగిలెను. సిరియా రాజు అయిన అజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకుంటకే అతడు ఇజ్రాయేలునకు మరలి వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యూదారాజు అయిన యెహోరాము కుమారుడగు అహజ్యా అతన్ని దర్శించుటకై ఇజ్రాయేలునకు పోయెను. యెహోరాము నొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలం చేయుటకై యెహోవా అభిషేకించిన నింషి కుమారుడు అయిన యోహు మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యోహు ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూసి వారిని హతం చేసెను. అతడు అహజ్యాను వెతికెను. అతడు షోమ్రోన్లో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యోహు నొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యం ఏలుటకు అహజ్యా ఇంటివారు ఇక నెవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషునకు హతులైన రాజకుమారులో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయూదా అను యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరాలు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పరిపాలించెను. రెండో దినవృత్తాంతములు 23వ అధ్యాయము. అంతటా 7వ సంవత్సరం మందు యెహోయాదా ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతోనూ యెహోయాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఒబేదు కుమారుడైన అజర్యాతోనూ అదయ కుమారుడైన మయాషేయాతోనూ జిక్రి కుమారుడైన ఎలీషాఫాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశం అంతటిను సంచరించి యూదావారి పట్టణముల అన్నిటిలో నుండి లేవీలను ఇశ్రాయేలు పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను: యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యము ఏలవలెను. కాబట్టి మీరు చేయవలసిందేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై 1 భాగము ద్వార పాలకులుగా ఉండవలెను, 1 భాగము రాజ్నగర్ నొద్ద ఉండవలెను, 1 భాగము పునాది గుమ్మం నొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరము ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీల్లో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరపు లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకుని రాజు చుట్టూను ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చినడలా
ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడు ఏమి, బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీలును యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారికి, ఆ దినమున లోపలికి రావాల్సిన తన వారిని తీసుకుని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజు అయిన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధం చేత పట్టుకున్న జనులందరినీ మందిరపు కుడి వైపు నుండి ఎడం వైపు వరకు బలిపీఠం పక్కనను మందిరపు పక్కనను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమార్ని బయటికి తీసుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్య విని యెహోవా మందిరమందున జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలం దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభం నొద్ద రాజు నిలబడి ఉండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద నుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతోనూ నాదములతోనూ చేయుచుండుటయు, గాయకులను వాయిద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తులు అవతలకు తీసుకుని వెళ్ళి ఆమె పక్షము పూనుకున్న వారిని కత్తి చేత చంపుడని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజు నగర్ నొద్దనున్న గుర్రపు గుమ్మపు యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనుల అందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తనీయులుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠం ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దాన్ని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారం అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి క్రింద నుండునట్టు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచి వేసినట్టునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటూ తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులు అందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుండి రాజును తోడుకుని వచ్చెను. వారు ఎత్తైన ద్వారం గుండా రాజునగరికి చొచ్చి రాజ్య సింహాసనం మీద రాజుని ఆసీనునిగా చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను.